ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. మనకి 119 ట్రైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అయిందనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి 9th జనవరి 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఇంకా మనకి స్ట్రీమ్స్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్లో ఒక దాదాపుగా 65 దాకా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ అనమాట ఒక 6 మాత్రమే ఉన్నాయి. అలాగే మెకానికల్ ఒక 37 దాకా ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రికల్లో కూడాను ఒక 8 దాకా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకి కెమికల్ ఒక పోస్ట్ మాత్రమే ఉన్నది. అలాగే ఫైనాన్స్లో ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదైతే ట్రైనింగ్ ఆఫీసర్ అనమాట. మిగతావన్నీ కూడాను ట్రైనింగ్ ఇంజనీరు. వీటికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనమాట. BE BTech BSc 4 years కోర్స్ ఎవరైతే చేశారో పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి పర్సంటేజ్ అడగలేదన్నమాట. 28 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్. ఇంకా పోస్టింగ్ వచ్చేసరికి ఎనీవేర్ ఇన్ ఇండియా అనమాట. అంటే మనకి గజియాబాద్ ఉత్తరప్రదేశ్ బేస్గా మీకు ఎక్కడైనా కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా మన ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. మీరు 1st January 2026కి 28 అయితే ఉండాలి. ఇంకా కూడాను SC ST వాళ్ళు 5 years కాబట్టి 33, OBC NCL వాళ్ళకి 3 years కాబట్టి 31 years వరకు కూడా మీకు అవకాశం అయితే ప్లస్ 3 years కాంట్రాక్ట్ అనమాట. మనకి ఫస్ట్ ఇయర్ 30,000, తర్వాత 35, తర్వాత 40,000. దీనికి అదనంగా అయితే మనకి 12,000 రూపీస్ పర్ ఇయర్ అయితే మీకు అదర్ అలవెన్సెస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ ట్రైనింగ్ ఇంజనీర్గా వర్క్ చేస్తారో తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్ ఇంజనీర్గా కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఈ యొక్క మనకి బెల్లులో అయితే ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి ఒక డిసిప్లిన్స్ ఏదైతే ఉన్నాయో దానికి అదనంగా ఏంటంటే ఇక్కడ మనకి వేరియస్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే టెలికమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట. మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్. అలాగే చూసుకుంటే మనకి మెకానికల్కి సంబంధించి ప్రొడక్షన్, అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి IT, IS కూడాను ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించి మనకి EEE కూడాను ఎలిజిబుల్ అనమాట. కెమికల్ చూసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ మాత్రమే. ఫైనాన్స్కి సంబంధించి MBA ఫైనాన్స్ ఉంటే సరిపోతుంది. ప్లస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. SC ST అలాగే PWD క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదు. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 150 ప్లస్ 18% GST అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మీరు చూసుకుంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ QR కోడ్ ఇచ్చారనమాట. ఆ యొక్క QR కోడ్ని మీరు మీ యొక్క మొబైల్ నుంచి దాని QR కోడ్ కనుక స్కాన్ చేసుకుంటే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ లింక్లోకి వెళ్ళిపోయి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇది చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఫ్రీ స్కాన్ QR కోడ్ స్కానర్ కానీ ఇంకా చాలా మనకి యాప్స్ అయితే ఉన్నాయి. ఆ యాప్ ద్వారా మీరు ఆ యొక్క QR కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఇలా లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇదైతే అప్లికేషన్ ఫామ్. వాకిన్ సెలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్, ట్రైనింగ్ ఆఫీసర్ ఫర్ బెల్ గజియాబాద్కి సంబంధించినటువంటి చిన్న అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇదైతే ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. తర్వాత ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు ఫిల్అప్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఫీజు అయితే పే చేసి ఆ రిసిప్ట్ కూడా ప్రింట్ తీసుకొని దాంతోపాటు ఇక్కడ వేరియస్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని యొక్క 11th అనమాట 11th January 2026 మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గజియాబాద్, ఉత్తరప్రదేశ్ అనమాట. ప్లస్ మీరు కనుక ఆ యొక్క QR కోడ్ కనుక స్కాన్ చేసి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ కనుక మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది మీ యొక్క మొబైల్లో అనమాట. లేదంటే ఆ లింక్ని మీరు యొక్క PCలో కానీ లేకపోతే ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ ఏంటంటే మీ యొక్క నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అలాగే ఈమెయిల్ ID, అలాగే మీ కేటగిరీ అనమాట. UR, OBC, SC ST, EWS ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అప్లైడ్ పోస్ట్ అనమాట. 2 ఉన్నాయి. ఒకటి ట్రైనింగ్ ఇంజనీర్, రెండోది వచ్చేసరికి ట్రైనింగ్ ఆఫీసర్ అనమాట. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఒకవేళ కనుక CGPA సిస్టంలో ఉంటే ఈక్వల్ ఇన్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. అలాగే మీకు కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక కంప్లీషన్ ఇయర్ అనమాట. ఏ ఇయర్లో కంప్లీట్ చేసుకున్నారో సపోజ్ ఇక్కడ 2023 అలాగే ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే 24 ఏంటని మనం ఒక్క ఇయర్ అనేది ఎంటర్ చేసి సరిపోతుంది. మిగతా ఏమీ అవసరం లేదనమాట. PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఫీజు పే చేసిన తర్వాత మీకు ఒక చలానా నెంబర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకొని రిజిస్టర్ అయితే అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు ఒకటి అలాట్ అయితే అవుతుంది.
ఇంకా మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ని మీరు సెర్చ్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఫైండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది, చూసుకోవచ్చు అనమాట. రిసెట్ అంటే ఇవన్నీ కాలమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి బెల్ కెరీర్కి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మాత్రం మీరు యొక్క ఫీజు లింక్ తీసుకొని ఫీజు అయితే పే చేసుకోవాలి, ఎందుకంటే ఫేక్ లింక్స్ అనేవి చాలా ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకొని మీరు bell.india.in జాబ్ నోటిఫికేషన్స్లోకి వస్తే వాకిన్ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్, ట్రైనింగ్ ఆఫీసర్ ఫర్ బెల్ గజియాబాద్ అని ఉంటుంది. ఇక్కడ వస్తే లింక్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి SBI కలెక్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడైతే మీరు పేమెంట్ కేటగిరీ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే వాకిన్ సెలెక్షన్ ఫర్ ట్రైనింగ్ ఇంజనీర్ ఫర్ GAD అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలాగైతే వస్తుంది అనమాట. మీకు నేమ్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ జనరల్, OBC, EWSకి మాత్రమే ఫీజు అనమాట, మిగతా వాళ్ళకైతే లేదు. సో ఇక్కడ మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి, అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే కిందకు వచ్చేసి ఈమెయిల్ ID. ఫీజు అనేది 177 రూపీస్ అయితే చూపిస్తున్నది. సో అప్లికేషన్ ఫీజు ఫర్ ట్రైనింగ్ ఇంజనీర్ ఇలాగా టైప్ చేస్తే ఇక్కడ సరిపోతుంది అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి మీ యొక్క రెమిటర్ నేమ్, మీ యొక్క నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID మళ్ళీ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్కి వెళ్తే మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదంటే ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. అదైతే ఆ అప్లికేషన్ ఫామ్లో మా యొక్క చాలన్న నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంకొక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట, ఆఫ్లైన్ అప్లికేషన్. ఇది కూడా మీరు ఫిల్అప్ చేసేసి ఆ రోజు దాంతోపాటు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక ఫోటో అతికించుకొని ఈ నేము, మీ యొక్క ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి నేషనాలిటీ ఇండియన్ రాసుకోవాలి, రిలీజియన్, మెరిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్, ఆధార్ కార్డ్ నెంబర్, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ID, అలాగే ఫీజుకి సంబంధించిన రిసిప్ట్ నెంబర్ అనమాట, రిసిప్ట్ డేట్, ఏ రోజు పే చేశారు ఏంటని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా మనకి 10th నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, PE, BTech, BS ఇంజనీరింగ్ 4 years క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుని ఇక్కడ ఆల్ సెమిస్టర్స్, మొత్తం సెమిస్టర్స్ మీద టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు కనుక ప్రజెంట్ ఏదైనా PSSలో వర్క్ చేస్తామంటే S పెట్టుకోవాలంటే నో కొట్టేసి S అవుతుంది అనమాట. ఒకవేళ చేయకపోతే కనుక S కొట్టేస్తే నో అనేది మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఉంటే కనుక ఏడంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, మీరైతే బెల్లో ఇంకా వేరే పోస్టులు కనుక మీరు అప్లై చేసి ఉండడం కానీ లేదంటే అపాయింట్మెంట్ కానీ వచ్చి ఉంటే వారికి డీటెయిల్స్ ఇక్కడ ఈ 19 కాలంలో మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. సో ఇది కూడా దానికి సంబంధించింది, చేయకపోతే మీది ఏమైనా అవసరం లేదనమాట. ఇదేంటంటే కింద మన చెక్ లిస్ట్ అనమాట, ఇవన్నీ మనం పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం ఆ రోజు వాకిన్కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిగ్నేచర్ చేసుకోవాలి, డేట్ అండ్ ప్లేస్ అయితే వేసుకోవాలి. కింద అయితే లిస్ట్ అయితే ఇచ్చారనమాట మనకి ఒక నోటిఫికేషన్లో చూసుకుంటే. హౌ టు అప్లై కింద డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వాకిన్ సెలక్షన్కి సంబంధించి అంటే మన ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్తో పాటు 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన మార్క్ షీట్స్, అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవాలంటే మీరు సైన్ చేయాలన్నమాట దాని మీద, జిరాక్స్ కాపీ మీద. అలాగే కన్వర్షన్ ఫార్ములా CGPA to percentage ఇది, అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్, ఇంకా ఫీజు చాలానా, ID ప్రూఫ్, ఆధార్ కార్డుకి సంబంధించి ఇవన్నీ కూడాను మనం లిస్ట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడాను విత్ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఆ రోజు 11th January 2026 అనమాట. వెన్యూ వచ్చేసరికి మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గజియాబాద్, ఉత్తరప్రదేశ్, 11th January 2026.